విచ్చేసిన పత్రికా విలేకరులకు. మళ్ళీ 2023లో 8th మే రోజు సరూనగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు వచ్చి యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న యువకులకందరికీ కూడా ఒక గంపడి ఆశలు కల్పించింది. మాకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతోటి ఆ రోజు అందరు కూడా యూత్ డిక్లరేషన్ జయప్రదం చేసిండ్రు. ఆ డిక్లరేషన్లో మరి ప్రియాంక గారు వాగ్దానాలు చేసిండ్రు. అంతకన్నా ముందు జరిగిన 2 సభలలో ఒకటి మన సెంట్రల్ లైబ్రరీలో జరిగినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారు విద్యార్థులతో నేల మీద కూర్చొని మీకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి ఆ రోజు నమ్మబలికిండు. దాని తర్వాత రౌండ్ టేబుల్ సమావేశంలో మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు అందరికి కూడా హామీ ఇచ్చిండ్రు. తప్పనిసరిగా ఒక ఉద్యోగం కేసీఆర్ గారి ఉద్యోగం బీకేయండి, 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తా అని చెప్పి ఆ రోజు యువతకు నమ్మబలికిండు. దాని తర్వాత ఇలా అనేక రకాలుగా నాయకులు అందరూ కూడా నిరుద్యోగ యువకులకు హామీ ఇచ్చుకుంటూ మరి వాళ్ళు లేనిపోని ఆశలు కల్పించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా దాదాపు కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండ్రు. 2.5 సంవత్సరాలు పూర్తవుతుంది. దాన్ని 55,000 ఉద్యోగాలు ఇచ్చినాయని చెప్పేసి ఈరోజు చెప్పుకుంటున్నారు. అందులో ఉన్న దాదాపు 44,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్ వచ్చింది, పరీక్షలు జరిగినాయి. మరి కేవలం మరి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే టైంకి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల అది కూడా కలిపి లాల్ బహదూర్ స్టేడియంలో ఆ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఇవన్నీ కూడా మేమే ఇచ్చినామని చెప్పేసి అబద్ధ ప్రచారాన్ని నిరుద్యోగ యువతలో ఇలా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అలాగే ఇలా యువకులందరూ కూడా ఎంతో ఆశతోటి ఎదురు చూస్తుండ్రు. చాలామంది నిరుద్యోగులు ఇలా చాయ్ బండి, ఇడ్లీ బండి, మరి మిరపకాయ బజ్జీల బండి, ఇటువంటి బజ్జీల బండి ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇయ్యదు, మమ్మల్ని మోసం చేసినవి, మమ్మల్ని రోడ్డు మీద పడేసిందని చెప్పేసి వాళ్ళ బతుకు తెరువు కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు మా ఆఫీస్కి వచ్చి, సార్ ఇలా మా అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది, 3 సంవత్సరాల ఫీజు రీఎంబర్స్మెంట్ పడలే అని చెప్పి సర్టిఫికెట్లు ఇస్తలేరు, పై చదువుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే సర్టిఫికెట్లు కాలేజీ వద్ద పెట్టుకుంటున్నారు, కాలేజీ యాజమాన్యాలు మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ పడలేదని చెప్పేసి ఇస్తలేరు కాబట్టి మా సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి చాలామంది విద్యార్థుల యొక్క పేరెంట్స్ అందరు శాసనసభల సభ్యుల దగ్గరికి, మంత్రుల దగ్గర, మాజీ మంత్రుల దగ్గర పోయి వాళ్ళు మొరపెట్టుకుంటారు. వాళ్ళకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు. నిరుద్యోగ భృతి అయితే ఎటో పోయింది, అసలు దాన్ని ఊసే లేదు, దాన్ని మాటే లేదు. మరి అలాగే జాబ్ క్యాలెండర్ విషయం అసెంబ్లీలో ప్రకటన చేసి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లేదు. కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి ఈ విద్యార్థి లోకానికి మరి నిరుద్యోగ లోకానికి అందరూ కూడా న్యాయం కల్పించాలని చెప్పేసి వాళ్ళ పక్షాన పోరాడి వాళ్ళకు చేసిన వాగ్దానాలు నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా మెడలు వంచాలని చెప్పేసి 30 తారీఖు నాడు పోస్టర్ రిలీజు, అలాగే జూలై 30 నాడు పెద్ద ఎత్తున సరూనగర్ స్టేడియంలో, మరి జూన్ 30 నాడు పెద్ద ఎత్తున సరూనగర్ స్టేడియంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.